నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. టుడే స్టోరీ: ఏపీ సీఎం జగన్ కర్ణాటక అస్త్రం, హిందూపురంలో బాలయ్య ఉక్కిరిబిక్కిరి. సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థులు మలివిడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా 2 లోక్సభ 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. సమ ప్రాధాన్యత, ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలిదశ జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ఈ జాబితాలో ఆసక్తి కలిగించే పేరు జొలద రాశి శాంత. వైసీపీ అభ్యర్థిగా హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్కు మరోసారి అవకాశం కల్పించలేదు జగన్. ఆయనకు బదులుగా జె శాంతను బరిలో దించారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటి వరకు పెద్దగా వినిపించని పేరు ఇది. రెండో జాబితా విడుదల కావడానికి ఓ 3 గంటల ముందే ఆమె వైసీపీలో చేరారు. ఎవరి శాంత? జె శాంత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు. కర్ణాటక మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి. 2009 నాటి ఎన్నికల్లో బళ్ళారి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. హిందూపురంలో 2 మహిళలే. లోక్సభ స్థానం నుంచి శాంతను బరిలోకి దింపడం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ స్థానాల నుంచి మహిళా అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టనుంది. వైసీపీ నాయకురాలు టిఎన్ దీపిక ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఇరకాటం. వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా 2 మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ, లోక్సభ స్థానాలు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ 2 చోట్ల మహిళల అభ్యర్థులే పోటీ చేయబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.